ఒకనాడు పరమశివుడు కైలాసగిరి మీద కొలువుతీరి కూర్చున్నాడు. విష్ణువు అంగనగా మారి అసురులను వంచించి సురలకు అమృతం పంచి ఇచ్చిన మాట అక్కడ కొందరు చెప్పుకుంటూండగా విన్నాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. వెంటనే అమ్మవారిని తీసుకుని అనుచరులతో పాటు వైకుంఠానికి పయనమయ్యాడు. శ్రీహరుని చూచి సంభ్రమాదరాలతో స్వాగతం పలికి సపర్యలు చేసి కుశల ప్రశ్నలడిగి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. తరువాత 3 కన్నుల దేవర తామర కన్నుల దేవునితో ఇలా అన్నాడు. దేవ జగన్మయ దేవేశ జగదీశ కాల జగద్వ్యాపక స్వరూపా అఖిల భావములకు ఆత్మయుహేతువునైన ఈశ్వరుడవు ఆద్యంతములకు మధ్యంబు బయలును మరిలోపలయులేక పూర్ణమై అమృతమై భూరి సత్యమానంద చిన్మాత్రము అవికారమాద్యము అనన్యమశోకంబు అగుణమఖిల సంభవ స్థితిలయముల దంభకంబునైన బ్రహ్మంబు నీవా నీ అంఘ్రియుగమును ఉభయ సంగ విసృష్టులైయున్న మునులు కోరి కైవల్యకాములై కొల్తురెప్పుడు ఆ దేవా, నీవు జగమంతా నిండియున్నవాడవు. ఇంద్రుడు మొదలైన దేవులకు కూడా ఈశుడవు. అంటే జగత్తులకు పాలకుడవని వేరుగా చెప్పక్కర్లేదు కదా. కాలస్వరూపంతో జగత్తునంతా వ్యాపించియుండువాడవు. సర్వభావాలకు పుట్టిన ఇల్లు నీవు. అంతటా వ్యాపించి ఉండేవాడవు కనుక నిన్ను ఆత్మ అంటారు. సర్వానికి మూలకారణమైన వాడవు నీవు. పాలకుడవు నీవే. నీకు ఆది మధ్య అంతము అనే విభాగాలు లేవు. విశ్వమంతటా లోపల వెలుపల వ్యాపించి ఉన్న పూర్ణుడవు. నీది అమృతతత్వం. సత్యము, జ్ఞానము, ఆనందము అనేవి నీ లక్షణాలు. నీ వంటివాడు మరొకడు సృష్టిలో లేడు. నిత్యానంద స్వరూపుడవు కనుక శోకం అనేది నిన్ను ఎప్పుడు ఎక్కడా అంటదు. సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాల వలన కలిగే వికారాలు నిన్ను అంటవు. నిన్ను బ్రహ్మము అని వేదాలు అభివర్ణిస్తూ ఉంటాయి. అంటే నిన్ను మించిన పదార్థము లేదు. ఇహమునకు పరమునకు చెందిన తగులములన్నింటినీ తెగతెంపులు చేసుకున్న మునులు కైవల్యం కోరుతూ నిన్ను సేవించుకుంటూ ఉంటారు.